ఆకర్షణీయమైనటువంటి మాటలతో భారత యావత్ ప్రజలను ఆకర్షించే విధమైనటువంటి అబద్ధాలతోటి అధికారాన్ని చేజిక్కించుకొని ఆయన వాగ్దానం చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజలను అందరినీ ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆయన వాగ్దానంలో ప్రధానమైనటువంటి వాగ్దానం ఏమిటంటే ఈ భారతదేశంలో చాలా అవినీతి జరిగింది, ఈ అవినీతి సొమ్మును తీసుకుపోయి స్విట్జర్లాండ్లో స్విచ్ బ్యాంకులలో పెట్టిండ్రు, నేను అధికారంలోకి రాగానే ఒక్కొక్కరి ఖాతాలలో దాదాపు 2 లక్షల నుంచి 17 లక్షల దాకా నేను జమ చేస్తా అని అందరికీ జన్ ధన్ ఖాతా అనేది ధన్ ఓపెన్ చేయించింది. ఆ ఓపెన్ చేయించట్లో ఉన్నటువంటి మర్మము ఈ భారత ప్రజలు అర్థం చేసుకోలే. ఆ ఓపెన్ చేయించడం అంటే ఈ ఓపెన్ చేపిస్తే నిజంగానే ఖాతాలలో పడతాయని పాపం అందరూ చిన్న ఆధార్ కార్డు పట్టుకపోయి 500-1000 రూపాయలు పెట్టి ఖాతాలు ఓపెన్ చేసుకున్న తర్వాత అవి కూడా మాయం చేసి ఆదానికో అంబానికో పంపేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈయన చేసింది. అదొక్కటి ఆ విధమైనటువంటి మోసం. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, ఇప్పటి వరకు చిన్న ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. అదేవిధంగా స్వతంత్ర అనంతరం ఈ దేశం చాలా చిన్న భిన్నంగా ఉండబడినటువంటి ఆ దేశాన్ని ఆనాడు స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని సంస్థలను వ్యవస్థలను పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చేసి అద్భుతమైనటువంటి కొన్ని పరిశ్రమలు చేసి కోట్లాది ఉద్యోగాలు కల్పించి ఉద్యోగ కల్పన కల్పించి ఆ ఉద్యోగాల ద్వారా ఈ భారతదేశ ప్రజలు బాగుపడేటువంటి కార్యక్రమాన్ని చేస్తే అట్లాంటి అత్యున్నతమైనటువంటి సంస్థలను అన్నీ కూడా ఆదానికి అంబానికి తన స్నేహితులైనటువంటి ఇంకా పెద్ద పెద్ద కార్పొరేటు శక్తులకు అప్పచెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఇండియన్ రైల్వేని కూడా నాశనం చేసేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అదేవిధంగా భారత్ పెట్రోలియం నాశనం చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అదేవిధంగా ఎల్ఐసి అత్యంత పెద్ద కంపెనీ, ప్రపంచవ్యాప్తంగానే పెద్ద కంపెనీ, అత్యంత లాభాలు కలిగినటువంటి కంపెనీని నాశనం చేసి వాళ్ళ మిత్రులకు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విధమైనటువంటి అప్రజాస్వామిక పాలనను కొనసాగిస్తూ రామ మందిరము, ఆ మందిరము, ఈ మందిరము అని చెప్పేసి ఈ ప్రజల యొక్క మనోభావాలతో ఆదుకొని ఆ మనోభావాలలో తను కాపు కాసుకుంటూ ఆ విధమైనటువంటి లబ్ధి పొంది దాన్ని ఎలక్షన్లలో వాడుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ఈ నెల 16వ తారీఖు నాడు అఖిలపక్షం అంతా కూడా కలిసి భారతదేశంలో ఉండబడినటువంటి బీజేపీ వ్యతిరేక పార్టీల అన్నీ కూడా బీజేపీకి సంబంధించిన పార్టీ మినహాయించి మిగతా పార్టీలన్నీ కూడా ఈ అప్రజాస్వామిక పాలన కనుక కొనసాగితే కార్మిక శక్తి కానీ కార్మికులు, కర్షకులు, బీద రైతాంగం మొత్తం కూడా సర్వనాశనమయ్యి ఈ భారతదేశం మళ్ళీ మనుస్మృతి వైపు, దైవ దత్తాధికార సిద్ధాంతం వైపు ప్రయాణింపజేసి ఈ మోడీ క్యాబినెట్, ఈ మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము మళ్ళా మనుస్మృతిని ముందు పెట్టి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్మిక వర్గాలని వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకునేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తెచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి 16వ తారీఖు నాడు అఖిలపక్షం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సాయన్న గారి ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు పెద్దలు అయితే ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టౌన్ అధ్యక్షులు మిగతా అన్ని పార్టీల వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మనము ప్రతి ఇంటింటికి కూడా పోయి ఈ అంశాలను, ఈ దైవ దత్తాధికార సిద్ధాంతాన్ని ముందట పెట్టి మళ్ళా ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థని క్రియేట్ చేసి ఈ ప్రజలని మొత్తం కూడా మళ్ళా ఏమంటారు తిరోగమనం వైపు ప్రయాణించే అటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ పార్లమెంటరీ సిస్టాన్ని నాశనం చేసి ప్రెసిడెన్షియల్ రూలు వీళ్ళేది ఈ రాక్షస ప్రభుత్వమైనటువంటి ఏమైతే ఉన్నదో ఈ రాచరిక వ్యవస్థని పునరుద్ధరించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారతదేశాన్ని ప్రజాస్వామిక దేశంగా కాపాడుకోవాలి. కాబట్టి మనమందరము ఏకముక్తులమై ప్రజలను చైతన్యపరిచి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని రక్షించుకోవాలి. కాబట్టి ఈ దైవ దత్తాధికార సిద్ధాంతము లేదా మనుస్మృతిని మళ్ళీ మన మీద రుద్దే అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు మనమందరం సమయత్తం కావాలి. బంగాళాఖాతంలో కలిపి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించుకునేందుకు ఐక్య కూటమి ద్వారా అన్ని పార్టీలు కలిసి
ఇదేదైతే ఈ అప్రజాస్వామిక పాలన ఉన్నదో అది బంగాళాఖాతంలో కలిపేందుకు 16వ తారీఖు నాడు అందరూ సిద్ధమై భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు.